ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి భార్యాభర్తల గురించి చెబుతాను, మా జనరేషన్ గురించి చెబుతానండి. మరి ఇప్పుడు జనరేషన్ గురించి చెప్పాలంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు బాధపడతారు, ఉండదని కాదు. మా జనరేషన్ వాళ్ళకి ఎక్కువ బాధలు కష్టాలోనండి. ఎందుకంటే బంధానికి కట్టుబడిపోయి బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి, భర్త అనేవాడు ఎప్పటికీ అర్థం చేసుకోడు కాబట్టి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, ఇద్దరు సమానం అనే హక్కులతో బతుకుతూ ఉన్నారు. ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు వచ్చారనుకోండి, ఇప్పుడు భర్త అనేవాడు ఎప్పుడు బాధ పెడుతూనే ఉండటం. ఆనాటోళ్ళు కాబట్టి, మరి 50 సంవత్సరాల కిందటోళ్ళు కదండి. మరి వీళ్ళు ఈ భార్యను అర్థం చేసుకున్న రోజులు ఉండవండి. భర్త గురించి భార్యకి 100కు 100 తెలుసు. ఏ టైంలో తింటాడా, ఏ టైంలో ఉంటాడా, ఏ టైంలో వస్తాడా, తనకి ఏం కావాలా అనేదంతా. అదే భార్య గురించి చెప్పమానండి, ఆవగించంత కూడా చెప్పలేడు. ఆవిడ గురించి ఇతనికి అవసరం లేదు, పట్టించుకోడు. బాగోలేదా, ఇవాళ ఇంటి లేట్ అయిందో అంట, లేగలేదా, బాగోలేదా, అలాగున్నావే అని అడుగుతాడా? అడగడండి. అదే భర్త మొఖం చూస్తే ఎందుకో ఈయన ఇలా ఉన్నారు అనుకుంటుంది. ఒకటి చెప్పనండి, సావు వచ్చినా చచ్చిపోకూడదు అనుకుంటుందండి భర్త ఎంత బాధ పెట్టినా. ఎందుకు, నా భర్తను ఎవరో చూసుకోరు, ఈయన పద్ధతి ఇలా ఉంటుంది కదా, ఇసుక్కుంటారు, పిల్లలున్నా చూడరు, నేనే చూసుకోవాలి, ఆయన ఎవరు చూస్తారో అనుకుంటుంది భార్య. ఎందుకంటే ఆయనే లోకం అనుకుని బ్రతుకుతుంది కాబట్టి. మా జనరేషన్ వాళ్ళ గురించి చెబుతున్నానండి నేను. ఇప్పుడు ఏం కావాలి నీకు అని అడుగుతాడా? ఇది కావాలి అని అడిగితే గొడవకు వస్తాడు, ఒక్కొక్కడు తిడతాడు, ఒక్కొక్కడు తెస్తాడు. కాదన్నాం, అందరూ ఊరుకులు ఉంటారని అన్నాం. కానీ మరి మా వయసులాగా ఉన్నవాళ్ళు సతమతం అయ్యి బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళకి అమ్మ చక్కగా భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, పిల్లలు సెటిల్ అయిపోయారు, చిలకా గోరింకల్లా ఉన్నారు అని అంటారండి. వాళ్ళకి ఏంటి, వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి ఏంటనేది. పోనీలేండి, వాళ్ళు అలా గౌరవంగా అనుకుంటున్నారు. ఈ పెద్దరు కనుక గౌరవం నిలబెట్టుకుంటే చాలు కదండి. ఇలాగే కదండి ఉంటున్నారు భార్యాభర్తలు. అంటే అండర్స్టాండింగు ఎలా ఉంటున్నారు, అసలు ఉంటున్నారా? అవకాశం దొరికితే భార్య గురించి భర్త చెబుతాడండి నలుగురికి. భార్య ఒక్క మాట చెప్పదండి. ఎందుకు, తన గౌరవం పోయినట్టుగా ఫీల్ అవుతుంది భర్త గురించి ఒక మాట చెప్పాలి అంటే. తెలుసా, ఎలాంటోడైనా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అడిగినా తేలేదనుకోండి భర్త, అడగకుండా నా భర్త తెస్తాడని చెప్తుందండి. ఆడదంటే అంత గొప్పగా బతుకుద్ది, అంత గొప్పగా